బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దళిత బంధు అమలుపై లబ్ధిదారులు ఆందోళన నెలకొంది. పథకానికి ఎంపికై నిధులు వచ్చిన వారిలోనూ కూడా అనుమానాలున్నాయి. గత ప్రభుత్వంలో దళిత బంధు కింద 10 లక్షల రూపాయల సాయం అందించారు. మొత్తం 11,108 మందికి దళిత బంధు సాయం అందిన పరిస్థితి. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో 436 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఆ నిధుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం లేని పరిస్థితి అన్నమాట వినిపిస్తోంది. వీరు కాకుండా నియోజకవర్గానికి 1100 చొప్పున రెండో దఫాలో అంటే రెండోసారి 131,000 మందిని గుర్తించడం జరిగింది. వీరి కోసం 749 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అర్హులకు సాయం పైన క్లారిటీ లేకపోవడంతో ఏం జరగబోతోంది, దళిత బంధుకి లేనట్లేనా అనే క్వశ్చన్ మార్క్, ఒక చర్చ చాలా జోరుగా జరుగుతోంది. అసలు ఏం జరగబోతుంది, దళిత బంధుని ప్రభుత్వం ఎలా తీసుకువెళ్లాలనుకుంటోంది, దళిత బంధు చుట్టూ ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, దళిత బంధు విషయంలో ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇది 2021 సంవత్సరంలో దళిత బంధుకు శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. హుజరాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా దళితుల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేయాలి, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని రూపుమాపాలనేటువంటిది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత అది బూమరాంగ్ అయింది, అవినీతి ఆరోపణలు వచ్చాయి, దానిపైన కమిషన్ తీసుకుంటున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. దళిత బంధు పేరిట ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో, సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం దళిత బంధుకు సంబంధించినటువంటి విషయం పైన సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డబ్బులు కూడా రిలీజ్ అయ్యాయి, 470 కోట్లకు పైగా. సో ఆ డబ్బులను ఫ్రీజ్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందాలి, కానీ మౌఖిక ఆదేశాలు అందాయి. అంటే వాళ్ళ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి లేదు, ఉపయోగించుకోవడానికి లేదు. అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో ఆల్రెడీ, వారిని గుర్తించడానికి కూడా లేదు. యాజ్ ఇట్ ఈస్ గా దళిత బంధు స్కీమ్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ప్రస్తుతం ఫ్రీజ్ అయింది, స్టాప్ అయి ఉంది, యథావిధిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏం చేయాలి అనేటువంటి దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. దళిత బంధు స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయాలా, లేదంటే పేరు మార్చి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ఇంకా దళితులు ఎవరైతే అణగారిన వర్గాలు సమాజంలో ఎదగలేకపోతా ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా, వ్యాపార పరంగా, ఇతరత్ర పరంగా, విదేశాలకు వెళ్లి చదువుకోవడంలో కావచ్చు, ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి కావచ్చు, ఆ కుటుంబాలను గుర్తించి ఆర్థిక సహాయం అందించాలి. దాన్ని ఇంకా పెంచి 10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం కాబట్టి దాన్ని పెంచి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం దళిత కుటుంబాలన్నిటికీ ఏదైతే ఇవ్వాలా వద్దాలనే దానిపైన ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వం ఏమో నియోజకవర్గానికి 1100 మందిని గుర్తించి ఇవ్వాలనేటువంటిది ప్రతిపాదన తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియ అంతా గత ఎమ్మెల్యేలకు అప్పచెప్పింది. సో ప్రస్తుతానికి చాలా మంది ఎంపికైనప్పుడు కూడా నిలుపుదల చేశారు, విడుదలైనటువంటి నిధులను కూడా ఫ్రీజ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ అర్హులుగా గుర్తించబడి సెలెక్ట్ అయినటువంటి వారి పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇప్పుడు కొద్దిమంది ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేయడానికి సెక్రటరీ దగ్గరకు వస్తా ఉన్నారు. రోజువారీగా వివిధ నియోజకవర్గాల నుంచి ఆల్రెడీ దళిత బంధు రిలీజ్ అయింది, మాకు అకౌంట్లలో ఉంది, కాకపోతే మొత్తం 10 లక్షలు ఇవ్వలేదు, 3 లక్షల చొప్పున ముగ్గురికి కేటాయించి ఇచ్చారు, మిగతా అమౌంట్ రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి కలెక్టర్ల దగ్గర మొరబెట్టుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కొనసాగించడానికి సిద్ధంగా లేదు, ఆగిపోయే పరిస్థితి ఉంది, మాకు ఎలాంటి ఆదేశాలు లేవు అనేటువంటిది సమాధానం చెప్తా ఉన్నారు అధికారులు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, దళిత బంధు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ డిమాండ్ ఒకవైపు ఉంది. కానీ కొత్త ప్రభుత్వం చూస్తే మాత్రం దళిత బంధు స్కీమ్ ను కొనసాగించడానికి సిద్ధంగా అయితే ఉన్నట్టుగా, చాలా స్పష్టంగా కొనసాగించడానికి సిద్ధంగా లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం, ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తారు గత ప్రభుత్వం. సో అదే విధంగా ఇవ్వాలని డిమాండ్ వచ్చినప్పుడు కూడా ఇవ్వలేకపోయారు, నిధులు ఏమి. అలా నియోజకవర్గానికి 1100 మంది సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆ బాధ్యతను వాళ్ళకి అప్పయినటువంటి పరిస్థితి. ఎంతమంది చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున అప్లై చేసుకున్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు, విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు దళిత బంధు స్కీమ్ కింద డబ్బులు వస్తే డైరీ పెట్టుకుందామనో, ఇంకేదో ప్రాజెక్ట్ పెట్టుకుందామనో, ఇంకేదో ప్రొక్లైన్ కొనుక్కుందామనో, తర్వాత ట్రాక్టర్లు కొనుక్కోవడమో, ఇలా వివిధ రకాల వ్యాపారాలకు సంబంధించి సొంతంగా నిలబడడానికి కొనుక్కున్నారు. కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేశారు. కంక్లూడ్ చేసే ముందు ఎప్పటికైనా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం బడ్జెట్ లేని కారణంతో ముందుకు వెళ్తుంది అనేటువంటిది పదే మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. శ్వేతపత్రం విడుదల చేయవచ్చు, రాష్ట్రంలో అప్పుల పరిస్థితి విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన. సో ఇప్పటికిప్పుడు 10 లక్షల రూపాయల స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా రేపు ఫ్యూచర్ లో దీనిపైన దళిత బంధు స్కీమ్ ఉంచాలా, తీసేయాలా, దాని పేరు మార్చాలా, దాన్ని ఇంకా వేరే రకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగాలా, వీటన్నిటిపైన దృష్టి పెడుతుంది.
ప్రస్తుతానికైతే డబ్బు అందినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వ్యాపారాలు రన్ చేసుకుంటున్నారు. దళిత బంధు స్కీమ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు సెలెక్ట్ అయి డబ్బులు పడి ఫ్రీజ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయినటువంటి వాళ్ళ డబ్బులు విడుదల కావాల్సినటువంటి వారి పరిస్థితి ఏంది అనేటువంటి ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇస్తుంది అనేటువంటిది వెయిట్ చేస్తా ఉన్నారు. త్వరలోనే ప్రభుత్వం కూడా దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కొన్ని విషయాల్లో క్వశ్చన్ మార్క్స్ ఇంకా కనిపిస్తున్నాయి. దళిత బంధు అంశానికి సంబంధించి దళిత బంధు అమలుపై లబ్ధిదారులు ఆందోళన ఉంది. పథకానికి ఎంపికే నిధులు వచ్చిన వారిలోనూ కూడా అనుమానాలున్నాయి. గత ప్రభుత్వంలో దళిత బంధు కింద 10 లక్షల రూపాయల సాయం అందించారు. మొత్తం 11,108 మందికి దళిత బంధు సాయం అందింది.